హాయ్ అండి. బావామరదల ప్రేమ కథ 19వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక రాత్రికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి దిలీప్ కుమార్ గారు రమ్మంటున్నారు అని. ఆనంద్, సతీష్ ఇద్దరు వెళ్ళారు. మీ మిస్సెస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అని అన్నారు. మీ మిస్సెస్ని ఎవరో రేప్ చేసి అతి దారుణంగా చంపేశారు. అది విన్న ఆనంద్కి ఉబ్బికి వస్తున్న బాధని, కోపాన్ని ఆపుకుంటూ, ఎవరు సార్ ఇంత దారుణానికి ఒడిగట్టిన రాక్షసులు అని అన్నారు. వాళ్ళని పట్టుకొని శిక్షించి మరి ఏ ఆడపిల్లకి ఇంత ఘోరం జరగకుండా చూడండి సార్ అని ఏడవడం మొదలుపెట్టాడు ఆనంద్. వివరాలు సేకరిస్తున్నాం ఆనంద్, త్వరలోనే నిందితులంతా పట్టుకుంటామని అన్నాడు దిలీప్ కుమార్. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అంటే కాలేజీలో ఎవరైనా మీ మిస్సెస్ని వెంటపడి వేధించేవారా? వర్ధన్ గురించి చెప్పాడు అప్పుడు ఆనంద్. ఓకే, నేను ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాను. వివరాలు తెలిసాక మీకు ఏ విషయం తెలియపరుస్తాను అని అన్నాడు దిలీప్ కుమార్. సరే అయితే మీరిక వెళ్ళొచ్చు అని అన్నారు అతను. అలా ఓ 4 రోజులు గడిచిపోయాయి. 5వ రోజున పోలీస్ స్టేషన్ నుండి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆనంద్, రమేష్, సతీష్ ముగ్గురు కలిసి స్టేషన్కి వచ్చారు. హంతకులు దొరికారు ఆనంద్ గారు అని అన్నారు దిలీప్ కుమార్. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళని నాకు అప్పగించండి, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని ఆవేశంతో ఊగిపోతున్నాడు ఆనంద్. రిలాక్స్ ఆనంద్, అంటే వాళ్ళని చంపి మీరు హంతకులుగా మారాలనుకుంటున్నారా? లేకపోతే ఏంటి సార్, మా అద్వైత అనిల వాళ్ళని ఏం చేశారు? అంత క్రూరంగా హింసించి చెప్పారు వాళ్ళు. అలాంటి నరరూప రాక్షసులను ఏకండ కాకుండా కోసి పడేయాలి. అప్పుడే వాళ్ళకి కూడా వాళ్ళు చేసిన పని ఎంత హింసాత్కర చర్యనోనని అర్థమయ్యేది అని అన్నాడు ఆనంద్. నిజమే, కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు కదా. వాళ్ళకి కఠినమైన శిక్ష పడే విధంగా నేను చేస్తాను. సెల్లో ఉన్న 2 అబ్బాయిలను చూపించి వీళ్ళే అద్వైత అనిలని రేప్ చేసింది అని అన్నారు. ఒకటి పేరు విజయ్, మరొకటి పేరు సుమన్. అబ్బో, పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, బుద్ధులే చండాలంగా ఉన్నాయి అని అన్నాడు సతీష్. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేయాలి సార్, అప్పుడే మిగతా వాళ్ళకి కూడా భయం కలుగుతుంది, గుండెల్లో రైలు పరిగిస్తాయి అని అన్నాడు ఆనంద్. మిస్టర్ ఆనంద్, చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. మేము ఆలోచించేది, చూసేది ఒక్కటే, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని మాత్రమే. మీ కేసు ఇంత త్వరగా సాల్వ్ అవుతుందని కూడా మేము అనుకోలేదు అని అన్నాడు దిలీప్ కుమార్. వాతావరణం వేడెక్కుతుందని మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఇంతకీ వీళ్ళు ఎలా దొరికారు సార్? ఎలా పట్టుకున్నారు? అది ఇంత త్వరగా అని అన్నాడు రమేష్. రైల్వే స్టేషన్లో మాకు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అక్కడికి ఏదో పని మీద వెళ్ళిన మా వాళ్ళు పట్టుకుని స్టేషన్కి తీసుకొచ్చారు. మా స్టైల్లో ఇంటరాగేషన్ చేస్తే అసలు విషయాలు చెప్పారు. అది ఏంటంటే, విజయ్కి ట్రూత్ సీరం ఇచ్చి నార్కోటిక్ టెస్ట్ చేయించాం. విజయ్ అపస్మారక స్థితిలో తన గురించి జరిగిన విషయాలన్నీ చెప్పేశాడు. నా పేరు విజయ్, నా స్నేహితుడి పేరు సుమన్. ఏది చేసినా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకటి. ఇద్దరం మొదటి నుంచి అల్లరి చిల్లర పనులు చేసేవాళ్ళం. అలాగే పెరిగి పెద్దయ్యాం కూడా. నాకు పెళ్ళయింది, కానీ సుమన్కి ఇంకా పెళ్లి కాలేదు. నేను నా భార్యను కూడా హింసిస్తూ ఉండేవాణ్ణి. నా బాధ భరించలేక అది కావాలని అగ్నిదేవుణ్ణి ఆశ్రయించింది. ఒంటరి వాడిని దేశం మీద పడ్డాను నేను. ఒకసారి ఓ ఇంగ్లీష్ మూవీ చూశాను. దానిలో విలన్ అమ్మాయిలని ఘోరంగా రేప్ చేసి క్రూరంగా హత్య చేస్తూ ఉన్నాడు. నేను కూడా అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందోనని ఒకసారి ఒంటరిగా వెళ్తున్న ఒక అమ్మాయిని మత్తుమంది ఇచ్చి రేప్ చేశాను, కానీ చంపలేదు. కానీ ఆ ఇంగ్లీష్ మూవీలో చూపించిన విధంగా ఘోరంగా హింసించి రేప్ చేస్తే ఎలా ఉంటుందో అని చూద్దామని ప్రాక్టికల్గా చూశాను. ఆ అమ్మాయి నన్నెక్కడ గుర్తుపడుతుందోనని హత్య కూడా చేసేశాను. నాకు మనుషులని హింసించడం తెలుసు, కానీ హత్య చేయడం తెలియదు. అదే నేను మొదట చేసిన హత్య. అలా హింసించి రేప్ చేసిన ఆమెపై హత్య చేయటం నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. తరచూ అలా చేయాలన్న కోరిక నాలో బలంగా ఏర్పడింది. అలా కొంతమందిని రేప్ చేసి చంపేశాను. కొన్ని రోజుల తర్వాత మా ఊరు వచ్చాను సుమన్తో కలిసి. మళ్ళీ చిల్లర పనులు చేయటం మొదలుపెట్టాను నేను. కానీ సుమన్ ఈసారి వద్దురా ఇలాంటి పనులు, ఏదైనా పని చేసుకుని బతుకుదామని సలహా ఇవ్వసాగాడు. కానీ నేను వాడి మాటలు వినలేదు. నాకు చిల్లర పనులు సంతృప్తినివ్వలేదు. మొదటి నుంచి నాకు ఎదుటి వాళ్ళని హింసించడం చాలా సరదా. అందుకే ఈసారి వీళ్ళిద్దరిని సుమన్ సహాయంతో కిడ్నాప్ చేసి ఊరవతలో ఉన్న పాడుపడ్డ బంగ్లాకి తీసుకెళ్లాం. ఇద్దరిని మార్చి హింసించి రేప్ చేశాను. ఆ తర్వాత సుమన్ కూడా ఇద్దరిని రేప్ చేశాడు. మాలోని కోరిక కసిగా మారి అది తీరే వరకు ఇద్దరిని రేప్ చేసి తర్వాత చంపేశాను. చంపినా కానీ నాలో ఏదో తెలియని వెలితి, అందుకే మొహం కూడా చెక్కేశాను. అక్కడికక్కడ ఒంటి మీద గాయాలు చేశాను. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద పడి నా కోరిక తీర్చుకున్నాను. ఆ తర్వాత సుమన్ సాయంతో కొండ ప్రదేశాన్ని తీసుకుని వచ్చి పడేశాను. కానీ ఇలా దొరికిపోతామని అస్సలు అనుకోలేదు అని అన్నాడు విజయ్.
ఓ 2 రోజుల తర్వాత రేపిస్టులు ఇద్దరూ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో దిలీప్ కుమార్ ఎన్కౌంటర్ చేశారు. న్యూస్ ఛానల్లో పేపర్స్లో వార్తలు వచ్చాయి. అంతే, అద్వైత అనిల కేసు అంతటితో క్లోజ్ అయిపోయింది. అద్వైత దహన సంస్కారాలు పూర్తయి అప్పుడే వారం రోజులైపోయింది. ఆనంద్ తిండి తిప్పులు నిద్ర మానేసి పిచ్చివాడిలా తయారయ్యాడు. తన రూమ్ నుండి బయటికి రావడం లేదు. అద్వైత ఆలోచనలతోనే గడుపుతూ ఉన్నాడు ఆనంద్. అద్వి, నువ్వు లేకుండా ఒక్క క్షణం గడపడం గగనమవుతుంది. ఇక జీవితకాలం ఎలా అని మనసు అడుగుతుంది. ఏమని బదులివ్వను? నా ఒంటరి జీవితాన్ని చిగురింపజేయను వచ్చావు. చివరకు నన్ను ఒంటరిని చేసి వెళ్ళావు. ఏమిటో నా జీవితం. ఒంటరినై గాలిలో ధూళిలాగా పయనిస్తూ ఉన్నా. నాలో నేనింకా మిగిలే ఉన్నానా? ప్రాణం ఆగిపోమ్మంటుంది, కానీ కాలం కదిలిపోమ్మంటున్నది. వాటి రెండింటి మధ్య పొత్తు కుదరక నలిగిపోతుంది నా జీవితం అని అనుకున్నాడు ఆనంద్. సుమతికి తన తమ్ముడిని అలా చూస్తూ ఉంటే ఏమైపోతాడోనని దిగులు పడసాగింది సుమతి. సతీష్, వాడిని చూస్తూ ఉంటే భయం వేస్తుందిరా. వాడిని ఇలాగే వదిలేస్తే పిచ్చోడైపోతాడు సతీష్. వాడికి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి షాప్కి తీసుకువెళ్ళు. వాడిని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను పిన్ని. కానీ వాడు ఏది చెప్పినా విన్నట్టే ఉంటాడు, కానీ సమాధానం చెప్పడు. మళ్ళీ వాడి లోకంలోకి వాడు వెళ్ళిపోతున్నాడు అని అన్నాడు సతీష్. ఇలా ఎన్ని రోజులు సతీష్? ఇవన్నీ చూడడానిక నేనింకా బ్రతికే ఉన్నాను. వాడి జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోయింది. చిన్నుతో పెళ్లి చేయకుండా ఉన్నా బాగుండేది. నేను పట్నం పోదామని అనకుండా ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. పిన్ని, నువ్వు మాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నావో చెప్పు. అంతా మన తలరాత. కాలమే వాడి గాయాన్ని మాన్పాలి పిన్ని అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి ఆనంద స్పీడ్గా కిందికి వస్తూ, అద్వి ఆగద్వి, అలా పరిగెత్తుకు పడిపోతావని అంటున్నాడు ఆనంద్. మామయ్య, నన్ను పట్టుకో. అద్వి ఆగమ్మా. అయ్యో, అలా అల్లిబిల్లి తిరగద్దు, కళ్ళు తిరుగుతాయి, కింద పడి దెబ్బలు తగిలించుకుంటావు. మామయ్య, నువ్వురా తిరుగుదామని అంటుంది అద్వి. అయ్యో అద్వి, వర్షం పడుతుంది, లోపలికి రామ్మా, తడిస్తే జలుబు చేస్తుంది అని అద్వి అక్కడే ఉన్నట్టుగా తనలో తానే మాట్లాడుకుంటూ బయటికి వెళ్తున్నాడు ఆనంద్. 2 నిమిషాలు ఏమీ అర్థం కాక అలా నిలబడి చూస్తున్న సతీష్ తేరుకొని వెంటనే వెళ్ళి ఆనంద్ని పట్టుకున్నాడు. రే సతీష్, లోపలికి వెళ్ళి గొడుగు తీసుకొని రారా, అద్వి తడిస్తే జలుబు చేస్తుంది. ఆనంద్, అక్కడ అద్వి లేదురా. నీకేమైనా పిచ్చా? అద్వి లేదంటావేంటి? చూడు, వర్షంలో తడుస్తూ ఎలా అల్లిబిల్లి తిరుగుతుందో చూడు అని సతీష్ పట్టుని విడిపించుకుని వెళ్ళాలని చూశాడు ఆనంద్. కానీ సతీష్ గట్టిగా ఆనంద్ని పట్టుకుని అక్కడ ఎవరూ లేరు అని అరిచి చెప్పాడు. ఆనంద్ సైలెంట్గా సతీష్ వైపు చూశాడు. సతీష్ ఆనంద్ని అలాగే పట్టుకుని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఆనంద్ 2 చేతులతో తల పట్టుకుని మౌనంగా సోఫాలో కూర్చుని ఉన్నాడు. సుమతికి సతీష్కి ఆనంద్ని అలా చూసేసరికి భయం వేసింది. సుమతి ఆనంద భుజాలపై చేయి వేసి, ఒరే తమ్ముడు, ఏంట్రా ఇది? నీలో నువ్వు కృంగిపోయి ఇలా అయిపోతే ఎలా తమ్ముడు? ఇంకా ఏం మిగిలిందక్క? నాకంటూ ఇంకా ఏమైనా ఉందా చెప్పు. నేను కోరుకున్నది ఏదీ నాకు దక్కదని అర్థమైందక్క. జీవితంలో మనం ఎవరినైనా హద్దుల మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మనల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుందక్క. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువక్క. బాధ ఉండదని నేను చెప్పానారా తమ్ముడు? కానీ పోయిన వాళ్ళని తలుచుకుంటూ అక్కడే ఆగిపోతే ఎలారా తమ్ముడు? నాది కన్నపేగురా. నీకంటే నాకే ఎక్కువ బాధ ఉంటుంది. అలా అని ఉన్న నిన్ను కూడా పోగొట్టుకోలేరు కదరా తమ్ముడు. ఆనంద్ తలెత్తి, అక్క, భగవంతుడు చావుకి పుట్టుకకి మధ్య ఓ చిన్న గీతని పెట్టి మోయలేనన్ని బాధ్యతలను ఇచ్చి, మర్చిపోలేనన్ని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుకి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడిస్తున్నాడో కదక్క ఈ దేవుడు. ఒరే ఆనందు, జీవితం అంటే అంతేరా. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో సుడిగుండాలు. తమ్ముడు, ఈ ప్రపంచంలో ప్రేమ లేని మనిషి ఉండడు. అలాగే మనిషికి గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం కూడా ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ మనం బ్రతకలేమురా. నా మాట విను. గతంలో కాకుండా వాస్తవంలో బ్రతకడానికి ప్రయత్నించు తమ్ముడు అని అంది సుమతి. అక్క, అలా ఎలా మాట్లాడుతున్నావు? చిన్ను లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. బాధ లేదని నేను చెప్పానారా? కానీ అలా బాధపడుతూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే ముగింపు లేని జీవితాలు లేవు, శాశ్వతమైన బంధాలు లేవు. ప్రతిదీ కొద్ది కాలం మాత్రమే. పుస్తకంలో ఒక పేజీని పదే చదువుతూ ఉంటే ఎప్పటికీ చివరి పేజీని చేరుకోలేం ఆనంద్. మన జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం. ముందున్న అందమైన రోజును ఆస్వాదించలేమని అన్నాడు సతీష్. అక్క, కాసేపు నీ ఒడిలో పడుకుంటాను అని అన్నాడు ఆనంద్.
పడుకోరా తమ్ముడు అని ఆనంద్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమరసాగింది. ఆనంద్ కన్ను మూసుకొని పడుకున్నాడు. ఇక ఆనంద్ ఫోన్ కంటిన్యూగా మోగుతూ ఉంది. సతీష్ పైకెళ్ళి ఆనంద్ మొబైల్ చేతిలోకి తీసుకోగానే ఆగిపోయి తన ఫోన్ మోగింది. సతీష్ ఎవరా అని చూస్తే ఇన్స్పెక్టర్ కార్తీక్ చేస్తున్నారు. హలో అని అన్నాడు సతీష్. హలో సతీష్, నేను ఆనంద్ గారితో కొన్ని విషయాలు మాట్లాడాలి. తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తనని ఇప్పుడు కలవాలి అని అనుకుంటున్నాను, వీలవుతుందా అని అడిగాడు. కార్తీక్ గారు, మీరేమీ అనుకోనంటే మీరే మా ఇంటికి రండి, ఇక్కడే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆనంద్కి హెల్త్ సరిగా లేదు, తను బయటికి వచ్చి కలవలేకపోవచ్చు అని అన్నాడు సతీష్. సరే నేనే వస్తాను, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, సో నేనే వస్తున్నాను అని అన్నాడు కార్తీక్. అలాగే రండి అని ఫోన్ కట్ చేశారు సతీష్. ఆనంద్ సతీష్ ఇద్దరు కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కార్తీక్ వచ్చాడు. రండి కార్తీక్ గారు అని అన్నాడు ఆనంద్. మీ హెల్త్ ఎలా ఉంది? సతీష్ మీ హెల్త్ సరిగా లేదని చెప్పాడు. ఇప్పుడు పర్వాలేదులేండి అని అన్నాడు ఆనంద్. ఓకే ఆనంద్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, పదండి నా రూమ్కి వెళ్దామని సతీష్ కార్తీక్ని తీసుకుని తన రూమ్కి వచ్చాడు ఆనంద్. ఇప్పుడు చెప్పండి, ఏంటంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని అడిగాడు ఆనంద్. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.